ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 10th అక్టోబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, లేస్తూ కూర్చుంటూ బుద్ధిలో జ్ఞానం ఉప్పొంగిపోతూ ఉంటే అపారమైన ఖుషీలో ఉంటారు. ప్రశ్న: పిల్లలైన మీరు ఎవరి సాంగత్యం నుండి చాలా చాలా కాపాడుకోవాలి? జవాబు: ఎవరి బుద్ధిలో తండ్రి స్మృతి నిలవదో, బుద్ధి అటూ ఇటూ తిరుగుతూ ఉంటుందో, ఇటువంటి వారి సాంగత్యం నుండి మీరు చాలా కాపాడుకోవాలి. వారిని స్మరించను కూడా స్మరించరాదు. ఎందుకంటే స్మృతిలో లేని వారు వాయుమండలాన్ని పాడు చేస్తారు. రెండో ప్రశ్న: మనుషులకు పశ్చాత్తాపం ఎప్పుడు కలుగుతుంది? జవాబు: వీరిని చదివించేవారు స్వయం భగవంతుడని తెలిసినప్పుడు వారి ముఖాలు వెలవెల పోతాయి. అప్పుడు వారు మేము నిర్లక్ష్యం చేశాము, చదువుకోలేదే అని పశ్చాత్తాపడతారు. ఓం శాంతి. ఆత్మిక యాత్రను గురించి పిల్లలకిప్పుడు బాగా అర్థమైంది. ఏ హఠయోగంలోనూ యాత్ర ఉండదు. దీనిని స్మృతి అని అంటారు. స్మృతి చేసేందుకు ఏ కష్టమూ లేదు. తండ్రిని స్మృతి చేయటంలో ఏ కష్టమూ లేదు. ఇది తరగతి. అందువలన కేవలం నియమానుసారంగా కూర్చోవాలి. మీరు తండ్రికి పిల్లలుగా అయ్యారు. పిల్లల పాలన జరుగుతూ ఉంది. ఎటువంటి పాలన? అవినాశి జ్ఞానరత్నాల ఖజానా లభిస్తూ ఉంది. తండ్రిని స్మృతి చేయటంలో ఏ కష్టమూ లేదు. కేవలం మాయ మీ బుద్ధి యోగాన్ని తుంచివేస్తుంది. పోతే ఎలాగైనా కూర్చోండి. దానికి స్మృతితో ఎలాంటి సంబంధమూ లేదు. చాలామంది పిల్లలు హఠంతో 3-4 గంటలు కూడా కూర్చుంటారు. పూర్తి రాత్రి కూడా కూర్చుంటారు. ఇంతకుముందు మీకు బట్టి ఉండేది, అది వేరే విషయం. అక్కడ మీకు ప్రవృత్తి వ్యాపార వ్యవహారాలు ఉండేవి కావు. అందువలన ఇది నేర్పించేవారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీరు గృహస్థ వ్యవహారంలో ఉండండి. వృత్తి వ్యాపారాదులు కూడా భలే చేసుకోండి. ఏ పని చేస్తున్నా తండ్రిని స్మృతి చేయాలి. అలాగని ఇప్పుడు మీరు నిరంతరం స్మృతి చేయగలరని కాదు. ఈ స్థితి వచ్చేందుకు సమయం పడుతుంది. నిరంతరం స్మృతి ఉంటే కర్మాతీత స్థితి వచ్చేస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు డ్రామా ప్లాన్ అనుసారం ఇప్పుడు కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. లెక్కాచారం అంతా బుద్ధిలో ఉంటుంది. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం భారతదేశం మాత్రమే ఉండేదని, అది స్వర్గం అనేబడేదని అంటారు. ఇప్పుడు 2000 సంవత్సరాలు పూర్తి కావచ్చింది. అంతా కలిస్తే 5000 సంవత్సరాల లెక్క పూర్తవుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు విదేశాల నుండే ప్రఖ్యాతమవుతాయి. ఎందుకంటే వారి బుద్ధి భారతీయుల కంటే చురుకైనది. భారతదేశం నుండి వారు శాంతిని కూడా కోరతారు. భారతీయులే లక్షల సంవత్సరాలని అంటూ సర్వవ్యాపి జ్ఞానంనిచ్చి బుద్ధిని చెడగొట్టారు. తమోప్రధానమైపోయారు. వారు ఇంత తమోప్రధానంగా అవ్వలేదు. వారి బుద్ధి చాలా చురుకైనది. భారతీయుల నుండి వారు చాలా నేర్చుకుంటారు. వారి నుండి ఎప్పుడు శబ్దం వ్యాపిస్తుందో అప్పుడు భారతీయులు మేల్కొంటారు. ఎందుకంటే భారతీయులు పూర్తిగా గాఢ నిద్రలో నిద్రించి ఉన్నారు. వారు కొద్దిగా మాత్రమే నిద్రించి ఉన్నారు. వారి ద్వారా శబ్దం బాగా వెలువడుతుంది. విదేశాల నుండి కూడా ఇక్కడికి వచ్చి శాంతి ఎలా లభిస్తుందో ఎవరైనా చెప్పగలరా అని అడిగారు. ఎందుకంటే తండ్రి కూడా భారతదేశంలోనే వస్తారు. ఈ ప్రపంచంలో శాంతి ఎప్పుడు ఎలా వ్యాపిస్తుందో పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేయించగలరు. స్వర్గము లేక ప్యారడైస్ లేక హెవెన్ ఉండేదని పిల్లలైన మీకు తెలుసు. నూతన ప్రపంచంలో భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇది ఇతరులెవ్వరికీ తెలియదు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని, కల్పం అంటే లక్షల సంవత్సరాలని మానవుల బుద్ధిలో గట్టిగా కూర్చుండిపోయింది. ప్రపంచమంతటిలో ఎక్కువ రాతి బుద్ధి కలవారు భారతీయులే. ఈ గీతాశాస్త్రం మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవే. మళ్ళీ ఇవన్నీ
ఇదే విధంగా తయారవుతాయి. భలే డ్రామాను గురించి తెలుసు, అయినా తండ్రి పురుషార్థం చేయిస్తారు. వినాశనం తప్పకుండా జరుగుతుందని పిల్లలైన మీకు తెలుసు. నూతన ప్రపంచ స్థాపన చేసేందుకే తండ్రి వస్తారు. ఇది సంతోషించే విషయం కదా. ఏదైనా పెద్ద పరీక్ష పాస్ అయితే లోపల సంతోషం కలుగుతుంది కదా. మనం ఇవన్నీ పాస్ అయ్యి అక్కడికి వెళ్ళి దేవతలుగా అవుతాము. ఇదంతా చదువుపై ఆధారపడి ఉంది. తండ్రి మనల్ని చదివించి ఇలా దేవతలుగా తప్పకుండా తయారు చేస్తారని మీకు తెలుసు. ప్యారడైస్, హెవెన్ ఉండేదని కూడా మీకు తెలుసు. పాపం ఈ మానవులంతా పూర్తిగా దిక్కు తెలియక భ్రమలో పడి ఉన్నారు. అనంతమైన తండ్రి వద్ద గల జ్ఞానాన్ని పిల్లలైన మీకు ఇస్తున్నారు. బాబా జ్ఞానసాగర్లు, ఆనంద సాగర్లే కాక ఖజానాలు కూడా వారి వద్ద ఫుల్గా ఉన్నాయని మీరు తండ్రిని మహిమ చేస్తారు. మిమ్మల్ని ఇంత గొప్ప ధనవంతులుగా ఎవరు చేస్తారు? ఇక్కడకు మీరెందుకు వచ్చారు? వారసత్వం పొందుకునేందుకు. ఎవరికైనా ఆరోగ్యం బాగుండి ధనం లేకుంటే ఏమవుతుంది? వైకుంఠంలో మీ వద్ద ధనం చాలా ఉంటుంది. ఇక్కడ ఉన్న షోకారులకు మా వద్ద ఇంత ధనం ఉంది, ఈ ఫ్యాక్టరీలు మొదలైనవి ఉన్నాయని నష ఉంటుంది. శరీరం వదిలినట్లయితే ఇవన్నీ సమాప్తమైపోతాయి. మనకు 21 జన్మలకు బాబా ఎంతో గొప్ప ఖజానా ఇస్తారని మీకు తెలుసు. తండ్రి స్వయంగా ఖజానాలకు అధికారిగా అవ్వరు. పిల్లలైన మిమ్మల్ని అధికారులుగా చేస్తారు. ఈ విశ్వంలో శాంతిని గాడ్ ఫాదర్ తప్ప మరెవ్వరూ స్థాపించలేరని కూడా మీకు తెలుసు. అన్నిటికంటే ఫస్ట్ క్లాస్ చిత్రాలు ఈ త్రిమూర్తి సృష్టి చక్రం. ఈ చక్రంలోనే సంపూర్ణ జ్ఞానం నిండి ఉంది. మీ వద్ద ఇటువంటి అద్భుతమైన వస్తువు ఏదైనా ఉంటే ఇందులో ఏదో రహస్యం ఉందని వారు భావిస్తారు. కొంతమంది పిల్లలు చిన్న చిన్న చిత్రాలు తయారు చేస్తారు. అవి బాబాకు నచ్చవు. పెద్ద పెద్ద చిత్రాలు ఉంచమని బాబా చెప్తూనే ఉన్నారు. అప్పుడు దూరం నుండే ఎవరైనా చదువుకుని అర్థం చేసుకుంటారు. మానవుల గమనం పెద్ద వస్తువులపైకి వెళ్తుంది. ఈ చిత్రంలో ఒకవైపు కలియుగం, మరొక వైపు సత్యుగం స్పష్టంగా చూపించబడింది. పెద్ద పెద్ద చిత్రాలుంటే మానవుల అటెన్షన్ ఆకర్షిస్తుంది. యాత్రికులు కూడా చూస్తారు, బాగా అర్థం కూడా చేసుకుంటారు. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేదని కూడా తెలుసు. ఈ విధంగా బయట వారికి తెలియదు. 5000 సంవత్సరాల లెక్కాచారం మీరు స్పష్టంగా తెలిపేందుకు దూరం నుండే కనిపించి చదవగలిగేటంత పెద్ద చిత్రాలు తయారు చేయాలి. దాని ద్వారా ఈ ప్రపంచం తప్పకుండా అంతమవుతుందని అర్థం చేసుకుంటారు. బాంబులేమో తయారవుతూనే ఉంటాయి. ప్రకృతి బీభత్సవాలు కూడా జరుగుతాయి. వినాశనం పేరు వింటే మీకు లోపల చాలా సంతోషం కలగాలి. కానీ జ్ఞానమే లేకుంటే సంతోషం కూడా ఉండదు. దేహ సహితంగా సర్వము వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలైన మీరు తండ్రి అయిన నాతో యోగం చేయండి. ఇది శ్రమ చేసే విషయం. పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి రావాలి. మనమే చక్రవర్తి పదవి పొందుతామని మళ్ళీ పోగొట్టుకుంటామని మీకు తెలుసు. ఇది చాలా సులభం. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ బుద్ధిలో జ్ఞానం మెదులుతూ ఉండాలి. బాబా వద్ద జ్ఞానం ఎలా ఉందో అలా మీ వద్ద ఏం చేస్తున్నా ఈ జ్ఞానం మెదులుతూ ఉండాలి. చదివించి దేవతలుగా చేసేందుకే బాబా వచ్చారు. కనుక పిల్లలకు ఇంత అపారమైన సంతోషం ఉండాలి. నాకు ఇంత సంతోషం ఉందా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. తండ్రిని అంత బాగా స్మృతి చేస్తున్నారా? చక్ర జ్ఞానం అంతా బుద్ధిలో ఉంటే ఎంత ఖుషి ఉండాలి. నన్ను స్మృతి చేసి పూర్తిగా సంతోషంలో ఉండండి అని తండ్రి చెప్తున్నారు. మిమ్మల్ని చదివించే వారెవ్వరో గమనించండి. ఇది అందరికీ తెలిస్తే అందరి ముఖాలు పాలిపోతాయి. కానీ వారు తెలుసుకునేందుకు ఇంకా కొంత సమయం ఉంది. దేవతా ధర్మానికి చెందిన వారు అంత సంఖ్యలో ఇంకా తయారవ్వలేదు. పూర్తి రాజ్య స్థాపన ఇంకా జరగలేదు. తండ్రి సందేశాన్ని ఎంతోమంది మనుషులకు ఇవ్వాలి. అనంతమైన తండ్రి మళ్ళీ మాకు స్వర్గ చక్రవర్తి పదవిని ఇస్తున్నారు. మీరు కూడా ఆ తండ్రిని స్మృతి చేయండి అని అందరికీ చెప్పండి. అనంతమైన తండ్రి అనంతమైన సుఖంను తప్పకుండా ఇస్తారు కదా. పిల్లల్లో
అపారమైన జ్ఞానయుక్త సంతోషం ఉండాలి. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంత పావనమవుతూ ఉంటారు. డ్రామా ప్లాన్ అనుసారం పిల్లలైన మీరు సేవ ఎంత బాగా చేసి ప్రజలను తయారు చేసుకుంటారో, వారికి ఎంత కళ్యాణం జరుగుతుందో అంత వారి నుండి మీకు ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. పేదల సేవ చేస్తారు. ఆహ్వానిస్తూ పిలుస్తూ ఉండండి. రైల్లో కూడా మీరు చాలా సేవ చేయవచ్చు. చిన్న బ్యాడ్జ్లోనే ఎంతో జ్ఞానం ఇమిడి ఉంది. చదువు సారమంతా ఇందులో ఇమిడి ఉంది. మంచి మంచి బ్యాడ్జులు చాలా తయారు చేయాలి. ఇతరులకు కానుకగా కూడా ఇవ్వగలగాలి. ఇతరులకు అర్థం చేయించటం కూడా చాలా సులభం. కేవలం శివబాబాను స్మృతి చేయండి. శివబాబా నుండే వారసత్వం లభిస్తుంది. అలాంటప్పుడు తండ్రి ఇచ్చే వారసత్వమైన స్వర్గ చక్రవర్తి పదవిని కృష్ణపూరంను స్మృతి చేయండి. మానవుల మతములన్నీ చాలా తికమకగా ఉన్నాయి. కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. వికారాల కొరకు ఎంతో విసిగిస్తారు. కామ వికారం కొరకు ఎంతో పడి చేస్తున్నారు. ఏ మాటను అర్థం చేసుకోరు. మానవులందరి బుద్ధి పూర్తిగా నశించింది. తండ్రిని గురించి తెలియనే తెలియదు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. అందరి బుద్ధి పూర్తిగా ఖాళీ అయిపోయింది. తండ్రి అంటున్నారు, పిల్లలు మీరు పవిత్రంగా ఉంటే స్వర్గానికి ఇటువంటి అధికారులుగా అయిపోతారు. కానీ అర్థం చేసుకోవటం లేదు. ఆత్మలోని శక్తి అంతా ఖాళీ అయిపోయింది. ఎంతగానో అర్థం చేయిస్తున్నారు. అయినా పురుషార్థం చేయించాలి. పురుషార్థంలో అలసిపోరాదు. హార్ట్ ఫెయిల్ అవ్వరాదు. ఎంతో శ్రమ చేశాము, ఎంతో బాగా ఉపన్యసించాము, ఒక్కరు కూడా తయారవ్వలేదని నిరుత్సాహపడరాదు. మీరేం వినిపించారో దానిని ఎవరు విన్నారో వారిపై దాని ప్రభావం తప్పకుండా పడుతుంది. చివర్లో అందరూ తప్పకుండా తెలుసుకుంటారు. బీకేల మహిమ అనంతంగా అపారంగా వెలువడుతుంది. కానీ పని చేస్తూ చాలా తెలివి తక్కువ పని చేశామనిపిస్తుంది. గౌరవమే లేదు, పూర్తిగా తెలుసుకోనే లేదు, పరిచయమే లేదు. బుద్ధి బయట తిరుగుతూ ఉంటుంది. తండ్రిని స్మృతి చేస్తే సహాయం కూడా లభిస్తుంది. తండ్రిని స్మృతి చేయరు అనగా వారు పతితులు. మీరు పావనంగా అవుతారు. ఎవరు తండ్రిని స్మృతి చేయరో వారి బుద్ధి తప్పకుండా ఎక్కడో భ్రమిస్తూ ఉంటుంది. కనుక వారిని స్మరించను కూడా స్మరించరాదు. ఎందుకంటే స్మృతిలో లేనందున వారు వాయుమండలాన్ని పాడు చేస్తారు. పవిత్రులు అపవిత్రులు కలిసి ఉండలేరు. అందుకే తండ్రి పాత సృష్టిని సమాప్తం చేస్తారు. పోను పోను నియమాలు కఠినమవుతూ పోతాయి. తండ్రిని స్మృతి చేయకుంటే లాభానికి బదులు ఇంకా నష్టపోతారు. పవిత్రతకు ఆధారమంతా స్మృతి. ఒక్క చోట కూర్చునే అవసరమే లేదు. ఇక్కడ కలిసి కూర్చోవటం కంటే కొండపైకి వెళ్ళి వేరువేరుగా కూర్చోవటం మంచిది. ఎవరు స్మృతి చేయరో వారు పతితులు. వారితో స్నేహం కూడా చేరాదు. నడవడికలోనే తెలిసిపోతుంది. స్మృతి చేయకుంటే పావనంగా అవ్వలేరు. ప్రతి ఒక్కరిపై జన్మాంతరాల పాపభారం చాలా ఉంది. స్మృతి యాత్ర చేయకుంటే పాపభారం ఎలా తొలగిపోతుంది అనగా వారు పతితులే. తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మీ కొరకు మొత్తం పతిత ప్రపంచాన్నంతా సమాప్తం చేస్తాను. వారి సాంగత్యమే ఉండరాదు. ఎవరి సాంగత్యంలో ఉండాలి అన్న బుద్ధి కూడా లేదు. పవిత్రులైన మీ ప్రేమ పవిత్రులతోనే ఉండాలి. దీనికి కూడా బుద్ధి కావాలి కదా. మధురమైన తండ్రి, మధురమైన రాజధాని తప్ప ఇతరులెవ్వరూ స్మృతిలోకి రాకూడదు. ఇంత త్యాగం చేయటం పిన్నమ్మ ఇల్లేమీ కాదు. తండ్రికి పిల్లలపై అపారమైన ప్రేమ ఉంది. పిల్లలు మీరు పావనంగా అయితే పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. నేను మీ కొరకు పావన ప్రపంచాన్ని స్థాపన చేస్తాను. ఈ పతిత ప్రపంచాన్ని పూర్తిగా సమాప్తం చేసేస్తాను. ఈ పతిత ప్రపంచంలోని ప్రతి వస్తువు మీకు దుఃఖమే కలిగిస్తుంది. మీ ఆయువు కూడా తగ్గిపోతూ వస్తుంది. ఇది పైసాకు కూడా కొరగానిదని అంటారు. గవ్వకు వజ్రానికి తేడా ఉంది కదా. అందువలన పిల్లలైన మీకు ఎంత ఖుషి ఉండాలి. సత్యంగా ఉన్నవారు నాట్యం చేస్తూ ఉంటారనే గాయనం కూడా ఉంది. మీరు సత్యయుగంలో సంతోషంగా నాట్యం చేస్తారు. ఇక్కడ ఏ వస్తువును ప్రేమించకండి. వీటిని చూడనట్లు ఉండండి.
కన్నులు తెరుచుకుని ఉన్నా నిద్రించినట్లు ఉండాలి. కానీ ఆ ధైర్యము, ఆ స్థితి కావాలి. ఈ పాత ప్రపంచం ఉండదనటం నిశ్చితం. సంతోషపు పాదరసం మీటర్ ఎంతో పైకి ఎక్కి ఉండాలి. శివబాబాను స్మృతి చేస్తే మాకు ఈ విశ్వచక్రవర్తి పదవి లభిస్తుందని సంతోషంతో చిటికలు వేయాలి. హఠయోగంతో అట్లాగే కూర్చోరాదు. తింటూ తిరుగుతూ పనిచేస్తూ తండ్రిని స్మృతి చేయండి. రాజధాని స్థాపనవుతూ ఉందని కూడా మీకు తెలుసు. తండ్రి దాసీలుగా అవ్వమని చెప్పరు. పవిత్రంగా అయ్యేందుకు పురుషార్థం చేయమంటారు. తండ్రి పావనంగా అయ్యేందుకు పురుషార్థం చేయిస్తారు. మీరు మళ్ళీ పతితమవుతారు. ఎన్నో అసత్యాలు చెప్తారు. ఎంతో పాపం చేస్తారు. సదా శివబాబాను స్మృతి చేస్తే పాపాలన్నీ స్వాహా అయిపోతాయి. ఇది బాబా యజ్ఞం కదా, చాలా గొప్ప యజ్ఞం. వారు లక్షల రూపాయల ఖర్చుతో యజ్ఞం చేస్తారు. ఈ యజ్ఞంలో ప్రపంచమంతా స్వాహా అవుతుందని మీకు తెలుసు. వెలుపల నుండి శబ్దం వ్యాపిస్తుంది. భారతదేశంలో కూడా వ్యాపిస్తుంది. మొదటిది, తండ్రితో బుద్ధి యోగం ఉంటే పాపాలు నశిస్తాయి. ఉన్నత పదవి కూడా లభిస్తుంది. పిల్లలతో పురుషార్థం చేయించటం తండ్రి కర్తవ్యం. లౌకిక తండ్రి పిల్లల సేవ చేస్తారు. పిల్లలతో సేవ కూడా చేయించుకుంటారు. ఈ తండ్రి చెప్తున్నారు, నేను మీకు 21 జన్మల వారసత్వంను ఇస్తాను. అటువంటి తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. స్మృతి ద్వారా మీ పాపాలు తొలగిపోతాయి. పోతే నీటితో పాపాలు నశించవు. నీరు ఎక్కడైనా లభిస్తుంది. విదేశాల్లో కూడా నదులున్నాయి. ఇక్కడి నదులు పావనంగా చేసి అక్కడి నదులు పతితులుగా చేస్తాయా? మానవులకు మాత్రమే తెలియదు. తండ్రికి జాలి కలుగుతుంది కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు నిర్లక్ష్యం చేయకండి. తండ్రి ఇంత పవిత్రమైన పుష్పాలుగా చేస్తూ ఉంటే శ్రమ చేయాలి కదా. మీపై మీరే దయ చూపుకోండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఇక్కడ ఉన్న ఏ వస్తువులపైన మనసు ఉంచరాదు. చూస్తున్నా చూడనట్లే ఉండాలి. కనులు తెరిచి ఉన్నా నిద్రమత్తు ఉన్నట్లు సంతోషపు నశ పెరిగి ఉండాలి. సెకండ్ పాయింట్, అంతా పవిత్రతపై ఆధారపడి ఉంది. పతితులను కనీసం స్మరించకుండా స్వయాన్ని సంభాళించుకోవాలి. మధురమైన తండ్రి, మధురమైన రాజధాని తప్ప ఇతరది ఏది గుర్తుకు రాకూడదు. వరదానము, హద్దులోని కోరికలను వదిలి మంచిగా తయారయ్యే ఇచ్ఛా మాత్రం అవిద్య భవ. మనసులో హద్దులోని ఏ కోరిక ఉన్నా అది మంచిగా కానివ్వదు. ఉదాహరణకు, ఎండలో నడుస్తూ ఉంటే మీ నీడ మీకంటే ముందుగా వెళ్తుంది. ఒకవేళ ఆ నీడను పట్టుకునేందుకు ప్రయత్నిస్తే పట్టుకోలేరు. వీపు మళ్లించి వచ్చేస్తే మీ నీడ మీకు వెనకే వస్తుంది. అలాగే కోరిక ఆకర్షించి ఏడిపిస్తుంది. దాన్ని వదిలేస్తే అది మీ వెనకే వస్తుంది. అడిగేవారు ఎప్పుడూ కూడా సంపన్నంగా అవ్వలేరు. ఏవైనా హద్దు కోరికలు వెనక పరిగెత్తటం అనేది ఎండమావులు వంటిది. దీని నుండి సదా రక్షింపబడి ఉంటే ఇచ్ఛామాత్రం అవిద్యగా అయిపోతారు. స్లోగన్, మీ శ్రేష్ఠ కర్మ లేక శ్రేష్ఠ నడవడిక ద్వారా ఆశీర్వాదాలు జమ చేసుకుంటే పర్వతం వంటి విషయమైన దూది సమానంగా అనుభవం అవుతుంది. అచ్చా, ఓం శాంతి.